హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది బగారా రైస్తో ఇంకా చపాతీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా అండి. ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి. హాఫ్ కేజీ చికెన్ని బాగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎవరికన్నా నీచు వాసన అనేది నచ్చకపోతే కొంచెం సాల్ట్ వాటర్తో కూడా కడిగేసుకోండి ఫ్రెండ్స్. నీచు వాసన అనేది పోతుంది. ఓకేనా. వాటర్ అంతా వడగట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టీల్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో 2 స్పూన్ల పెరుగండి వేసుకొని మొత్తం అంతా దానిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటే మనకేంటంటే అది బాగా చికెన్ ముక్కకి కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయన్నమాట. 1 అవర్ అయితే ఇది నానాలండి బాగా. ఓకేనా. ఈలోగా మనం గ్రేవీ కోసం కదా, దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, ఓ 4, 5 లవంగాలు, ఒక 5, 6 మిరియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, అందులో పచ్చి కొబ్బరి వేసుకొని దీన్ని ఫస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసానండి. కొంచెం అవి నలగాలి కదా, గసగసాలు అనేవి నలగవు కాబట్టి కొంచెం ధనియాలు వేస్తే నలిగిపోతుందనమాట. చూడండి, ఫస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, తర్వాత మీడియం సైజు ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చూపిస్తున్న గరిటెతో 3 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం అని నేనైతే బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా ఇందులో వేసి వేగనివ్వాలన్నమాట. ఈ టమాటాలోంచి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు బాగా వేగనిస్తే సరిపోతుంది. ఓకేనా. చూడండి, మూత పెట్టుకొని అయితే వేయించుకోండి. నేను మూత పెట్టేదంతా మీకేం చూపిస్తలేను. ఓకేనా. చూడండి, ఆయిల్ అనేది మనకి సెపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడైతే మంటని ఒక 2-3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, అందుకోసమని. చూడండి, మంటను హై ఫ్లేమ్లో పెడితే మనకు వాటర్ అనేది పైకి తేలుతుంది. మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి. వాటర్ అనేది పైకి తేలుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసమని కరివేపాకు అయితే వేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీలో కరివేపాకు అనేది చాలా బాగుంటుందన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వేగనివ్వాలి. చూడండి, వాటర్ అంతా ఇంకుతోంది కదా. ఇప్పుడు మనం పుదీనా అయితే ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేయండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే అప్పుడు లేదు, నేను అందుకే వేయలేదు. కొత్తిమీర, పుదీనా 2 వేయండి. ఓకేనా. మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ మళ్ళీ వేగనివ్వాలన్నమాట. ఈలోగా మనకు ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా గ్రేవీని ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. చూడండి, దీంతోనే మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఒక 2-3 మినిట్స్ కొంచెం వేగితే మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు ముక్కకు అవన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు మనం కొంచెం మన దీనికి సరిపోయేటట్టు, మన గ్రేవీకి సరిపోయేటట్టు వాటర్ని అయితే మనం వేసుకుందాం. చికెన్ ఆల్రెడీ బాగా వేగిపోయింది కాబట్టి ఉడికిపోయింది. ఒక మీడియం సైజు గ్లాస్తో వాటర్ వేస్తే సరిపోతాయి అన్నమాట. చూడండి, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికితే మనకి ఇది అనేది సరిపోతుంది. ఓకేనా. ఇది బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఆ రోజైతే నేను బగారా రైస్ చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. మీకు బగారా రైస్ వీడియో అయితే నేను తీయలేదు, ఓన్లీ చికెన్ కర్రీయే చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.